నేషన్ క్రష్ కొన్నిసార్లు కావాలని కాంట్రవర్సీలు తెచ్చిపెట్టుకుంటుంది. అలా ఎందుకు అంటే సొంతూరు సొంత రాష్ట్రం మర్చిపోతే ఎవరు ఊరుకుంటారు? చావా ప్రమోషన్స్లో తాను హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చాను అని చెప్పుకొచ్చింది. దాంతో శాండల్వుడ్ రగిలిపోతోంది. కన్నడిగులు కన్నడ అమ్మాయిపై గుస్సా అవుతున్నారు. అన్ని ఇండస్ట్రీస్ లోనూ రష్మిక హిట్స్ కొట్టింది. ఈ విషయంలో తాను ఒక రికార్డు నెలకొల్పిందనే చెప్పాలి. అయితే సొంత ఇండస్ట్రీలో కొట్టిన హిట్ ను, సొంత ఇండస్ట్రీని, సొంత నేలను రష్మిక మర్చిపోతూ ఉండటమే ప్రతిసారి కాంట్రవర్సీకి కారణమవుతుంది. చావా ప్రమోషన్స్ లో తాను హైదరాబాద్ నుంచి ముంబై వచ్చాను అంటూ స్పీచ్ స్టార్ట్ చేసింది. ఈ కామెంట్స్ విన్న కన్నడ వాసులు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక సొంతూరు విరాజ్పేట హైదరాబాద్ ఎప్పుడొచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు. కన్నడ హీరోయిన్ పై కన్నడ ప్రజలకు కోపం రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కాంతారా సినిమా లేట్ గా చూసినప్పుడు, తొలి సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ గురించి మర్చిపోయినప్పుడు కన్నడ ప్రజలు రష్మికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు హైదరాబాదు సొంతూరు అన్నట్లు రష్మిక చేసిన కామెంట్స్ మరోసారి కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. ఈ కాంట్రవర్సీపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మరోవైపు రష్మిక హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చాను అనే కామెంట్ కు అర్థం విజయ్ దేవరకొండతో రిలేషన్ కూడా అనుకోవచ్చు కదా అంటూ రౌడీ ఫ్యాన్స్ రష్మికకు సపోర్ట్ చేస్తున్నారు. తన రిలేషన్ ను మరోసారి అఫీషియల్ చేసింది అనుకోవచ్చు కదా అంటూ నేషనల్ క్రష్ కు సపోర్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.